భారీ స్థాయిలో స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ దామెర పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 50 లక్షల విలువైన 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని చింతూరు మండలం తునగొండ గ్రామ పరిసరాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో వర్త్ 50 lakhsకి 192 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా వేరే చోట్ల కూడా మన టీమ్స్ రెడీ ఉంది. ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం పోలీస్ వైపు ఉంటుంది. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఈ విధంగా వ్యాపారం నడుస్తుంది నార్కోటిక్ సబ్స్టాన్స్కి మాతో షేర్ చేయండి. తప్పకుండా మనము టఫ్ యాక్షన్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం.